హాయ్ వెల్కమ్ టు ఆద్య మీడియా. భారతిరెడ్డి గారు నెక్స్ట్ సీఎం అని పుకార్లు కామెంట్స్ వస్తున్నాయి. దాని గురించి మనతో మాట్లాడటానికి ఈరోజు మన స్టూడియోలో ఇమంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ గారు ఉన్నారు. హాయ్ అండి. నమస్తే బాబు. భారతిరెడ్డి నెక్స్ట్ సీఎం అవ్వబోతుంది అవుద్ది అని కామెంట్స్ వస్తున్నాయి కదా సార్, దాని గురించి మీరు మనకి ఎప్పుడు ఏదో ఒక వదంతులు వస్తూనే ఉంటాయండి. అయితే ఇక్కడ మనకి ఈ మధ్యకాలంలో రఘురామకృష్ణరాజు చెప్పిన లెక్క ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి సెక్షన్ నుంచి తప్పించుకోలేడు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుప్పకూలిపోతుందా, దాన్ని సంరక్షించే నాదులు ఎవరైనా ఉన్నారంటే కొండంత అండగా కనిపిస్తుంది భారతిరెడ్డి. ఎందుకంటే భారతిరెడ్డి మంచి పరిపాలనా దక్షత గల వ్యక్తి. అంటే జగన్మోహన్ రెడ్డి కంటే అడ్మినిస్ట్రేషన్ బాగా చేయగలదన్నమాట. అందుకని రాబోయే 24 ఈ ఎలక్షన్స్లో భారతిరెడ్డి గారు ఎమ్మెల్యేగా నిల్చుందాం అనుకుంటున్నారు అన్నమాట. ఎందుకంటే ఎమ్మెల్యేగా నిల్చున్నట్టయితే ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి ఎటు తిరిగి ఏ రిజల్ట్ వచ్చినప్పుడు కూడా భారతిరెడ్డి పార్టీని నిలబెట్టుకుంటుంది. అది ఆశ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందరికీ ఉందన్నమాట. 151 మంది ఎమ్మెల్యేలు గెలుచుకున్నారు కదా, మరి వీళ్ళందరూ రాజకీయ నిరుద్యోగులు అయిపోతారు కదా, వాళ్ళకు ఆధారం కావాలి. ఆధారం కావాలంటే అలా బయట విజయసాయి రెడ్డినో లేకపోతే ఇంకెవరినో సజ్జలనో ఎవరినో పెట్టినట్టయితే వాళ్ళు తిరిగి పదవిస్తారా? ఇవ్వరు కదా. పోనీ అందాక నువ్వు ఉండరా బాబు అని బొత్స సత్యనారాయణకి ఇచ్చినట్టయితే బొత్స గది దిగుతాడు, అది దిగరు కదా. అందువల్ల వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉంటారన్నమాట. అందుకోసమే భారతిరెడ్డి మీద ఉన్నటువంటి ఒక అంటే ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం కోసం తప్పకుండా మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయండి అమ్మా అని ఈ మొత్తం ఎమ్మెల్యేలు అందరూ కోరుకుంటున్నారు. ఎక్కడి నుంచి నుంచోవచ్చు అంటారు సార్? ఇంకెక్కడ వాళ్ళకి అంటే దాన్ని ఏమంటారు, ఉక్కు కవచం కదా, పులివెందులే ఉంటుంది. కడప పులివెందులు. ఎందుకంటే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి 4 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచాడు. అంటే ఏంటి, లక్షల ఓట్ల మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గెలిస్తే భారతిరెడ్డి 4 లక్షలు కాకపోయినా 2 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తుంది కదా. అంటే గెలుపు మాత్రం ఖాయం. అయితే ఈ మధ్యకాలంలో సునీత రెడ్డి తాలూకు పాపం ఒక ఆడబిడ్డ అన్ని విధాలుగా కష్టపడుతూ కోర్టుల చుట్టూ తిరగడం చూసిన తర్వాత పులివెందులలో కూడా మార్పు వచ్చిందన్నమాట. ఇప్పుడు ఈయన Y150 వైనాట్ 175 అని వీళ్ళంటే వైనాట్ పులివెందులని వీళ్ళంటారు వాళ్ళు, టీడీపీ వాళ్ళు. అందువల్ల ఏమో రేపు ఎలా ఉంటుందో తెలియదు, కానీ మొత్తానికి భారతిరెడ్డిని మాత్రం వాళ్ళు కండదండలుగా పెట్టుకుంటారు. అది జగన్ ఖచ్చితంగా జైలుకి వెళ్తారంటారా? అంటే జైలుకి వెళ్ళేటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయని మన రఘురామకృష్ణరాజు చెబుతున్నారు ఒకటి. తర్వాత ఇక్కడ జగన్మోహన్ రెడ్డితో కానీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఉంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి నెంబర్ ఆఫ్ పార్లమెంట్ సీట్లు వచ్చి అక్కడ కేంద్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి తాలూకు పార్టీ బలగం అవసరం ఉండి ఆ జగన్మోహన్ రెడ్డిని రక్షించవచ్చు. కానీ లేకపోతే మన జనసేన పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కలిసి 30 సీట్లు గెలుచుకున్నారనుకోండి, 30-40, అప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఖాతరు చేస్తారు వాళ్ళు? వీళ్ళు 40 సీట్లు తీసుకొని అప్పుడు జగన్ రాజకీయాల్లో దయాదాక్షిణ్యాలు ఉండవండి. నిర్మోహమాటంగా నిర్భయంగా జైల్లో పెట్టేస్తారన్నమాట. ఎందుకంటే మనకి ఇండియాకి నెంబర్ 2 అయినటువంటి చిదంబరం కొడుకుని అండమాన్లో పెట్టారు. రాజకీయాల్లో మొహమాటాలు ఉండవు. తమ్ముడే పేకాటే. ఆయన తాలూకు అవసరం తీరిపోగానే జైల్లో పెట్టేస్తారు. శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు. శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. కనుక అలా జరగవచ్చని అనుకుంటున్నారు అన్నమాట. అయితే ముందు జాగ్రత్తగా వాళ్ళు ఒక వ్యూహరచన చేసుకోవాలి కదా. ఎలక్షన్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరినీ నిల్చోబెట్టాలి. వీరికి అడ్మినిస్ట్రేటర్గా భారతిరెడ్డి గారు నిల్చోవాలి, మెజార్టీతో గెలవాలి. అత్యధిక ఎమ్మెల్యేలేమో మెజార్టీతో ఈవిని గెలిపించాలి, ముఖ్యమంత్రిగా మ్యాండేట్ ఇవ్వాలి.
ఇవన్నీ అయిన తర్వాత కదా జగన్మోహన్ రెడ్డి ప్రశాంతంగా జైలుకి పోగలడు. లేకపోతే జైల్లో ఉన్నా సరే ఆ నరకం టార్చర్ కదా. ఏమవుతుందో పార్టీలో ఎమ్మెల్యేలు ఏమవుతారో, అటుపక్క తెలుగుదేశం వైపు జంప్ చేసేస్తారో, ఏంటో రకరకాల ఆందోళనలు ఉంటాయి కదా. ఇవి లేకుండా ముందు చూపుగా ముందు జాగ్రత్తగా భారతిరెడ్డి గారు నుంచుంటారనే ఒక ప్రచారం లేవదీస్తున్నారు. నిజమే, భారతిరెడ్డి గారు డెఫినెట్గా నుంచుంటారు అన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే ముందు జాగ్రత్త అంటారా లేకపోతే భయం అంటారా జగన్కి? నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డికి భయం లేదండి. జగన్మోహన్ రెడ్డి రాజకీయం అని తెలియదు, తెలిసిందంతా నిరంకుశత్వం. మన మాటకి ఎదురొచ్చాడు, అది తీసేయండి అంతే. అంటే అడ్డు తొలగించండి, అంటే వేరే అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. మన మాట మన మాటకి వ్యతిరేకించారంటే అది మనకు అవసరం లేదు, రాజకీయాలకు అవసరం లేదు, ఒక పక్కన కూర్చోబెట్టండి. అది ఎవరైనా సరే మేనేజ్మెంట్ చాలా బాగా తెలుసు, మనీ మానిటరింగ్ చాలా బాగా, మనీ మేనేజ్మెంట్ బాగా తెలుసు అన్నమాట. అది ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, హోమ్ మినిస్టర్ కావచ్చు, జస్టిస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరితో ఎలాగా సంబంధ బాంధవ్యాలు డీల్ చేయాలో బాగా తెలిసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. తర్వాత రెండో కంటికి తెలియకుండా వ్యవహారాలు నడిపించే దిట్ట. అంతకుముందు చంద్రబాబు నాయుడే బాగా మేనేజ్మెంట్ తెలుసు అని అనుకున్నాం, కానీ చంద్రబాబు నాయుడిని మించిపోయాడు. అంటే ఈ చేతితో చేసింది మరో చేతికి తెలియకుండా అంత గోప్యంగా మేనేజ్ చేస్తున్నాడు అన్నమాట. కనుక ఇట్లాంటి వాడు రాజకీయాల్లో రాణిస్తాడు. ఏ మాటకి ఆ మాట చెప్పాలి. రాజకీయాల్లో కావాల్సింది అదే కదా. రాజకీయాల్లో మనం అంతలా వేయలేకుండా ఉండాలి. రాజకీయాల్లో ఉన్న వాళ్ళని చూడగానే అంచనా వేస్తే మరి వాళ్ళ రాజకీయాల్లో ఏమనగా పనిచేస్తారు, పనిచేయరు. ఆయన మనసులో ఏముందో, ఆయన వ్యూహం ఏమిటో అనేది ఎవరు కూడా తెలుసుకోలేకపోవాలన్నమాట. తెలుసుకునే అవకాశం ఉండకూడదు. వాళ్ళే రాజకీయాల్లో చిరస్థాయిగా ఉంటారు. అవినాష్ రెడ్డి గారి ప్రభావం భారతిరెడ్డిపై ఉంటుందంటారా? అంటే ఇప్పుడు వివేక గారి హత్య కేసులో సునీత గారికి సపోర్ట్ గా షర్మిల గారు నుంచున్నారు. అవును. భారతిరెడ్డికి అవినాష్ రెడ్డికి తరపున భారతిరెడ్డి గారు నుంచున్నారు. అవును. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే సిబిఐ దృష్టిలో అవినాష్ రెడ్డి తర్వాత ఏమో భారతిరెడ్డి వీరిద్దరి మధ్య ఫోన్ ట్యాపింగ్, ఫోను రికార్డ్ చేశారు కదా, స్క్రీన్ షాట్లు తీసుకున్నారు కదా. తర్వాత ఏమో భారతిరెడ్డి తాలూకు పిఏ నవీన్, ఆ నవీన్ తాలూకు ఫోన్ కూడా తీసుకున్నారు, స్క్రీన్ షాట్లు తీసుకున్నారు. సిబిఐ స్పష్టంగా చెప్తున్నారు అన్నమాట. ఆయన ఒక 50 నిమిషాల సేపు వివేకానంద రెడ్డి హత్య జరిగిన తర్వాత అవినాష్ రెడ్డి భారతిరెడ్డితో మాట్లాడాడు అని చెప్తున్నారు అన్నమాట. కనుక డెఫినెట్గా ప్రజల్లో ఒక విధమైన ఇంపాక్ట్ ఉంటుంది. ఒక హత్యకు కారణభూతురాలైనటువంటి భారతిరెడ్డి మీద మాత్రం వాళ్ళకి ఒక ఫీలింగ్ ఉంటుంది. ఎంతైనా అంత దివ్యమైన మెజార్టీతో మాత్రం భారతిరెడ్డి గెలవదు అనుకుంటున్నారు, కానీ భారతిరెడ్డి మీద మాత్రం మునపటి 4 లక్షలు 3 లక్షలు ఆ మెజార్టీ మాత్రం రాదు. ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ మచ్.